హలో గైస్, వెల్కమ్ టు సత్యం టెక్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు కొత్తగా మనకు బీడీఎల్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. మరికొన్ని అప్డేటెడ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. మీరు పక్కనే ఉన్న బెల్ గంట పైన కూడా క్లిక్ చేయండి. నేను ఇచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. బీడీఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్ అయితే మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నెలకి 39,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిగ్రీ అర్హత. డిగ్రీ ఉన్న ప్రతి అభ్యర్థి ఈ బీడీఎల్కు అప్లై చేసుకోవాలని మనకు నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఉంటే చాలు, నెలకు 39,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగం. అంటే మనము అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు జాబ్ వచ్చేసిన తర్వాత ఎంత శాలరీ ఉంటుందనేది కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు January 24 నుంచి 14th February వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని మనకు ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నట్లయితే అప్లికేషన్ అనేది మీరే చేసుకోవచ్చు. అయితే ఈ అప్లికేషన్ యొక్క ప్రాసెస్ ఏంటి అంటే, క్వాలిఫికేషన్ ఏంటి, ఫీజు, అప్లికేషన్ డేట్స్ మరికొంచెం పూర్తిగా డీటెయిల్గా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మీకు డిగ్రీ ఉందా, మీరు బీటెక్ పాస్ అయ్యారా, అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బీడీఎల్ మీకోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్, బెంగళూరు, బానూర్, విశాఖపట్నంలోని యూనిట్లలో 361 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. మనకు ముందుగానే బీడీఎల్లో ఎక్కడెక్కడ సెంటర్స్లో జాబ్స్ అవైలబుల్ అనేది కూడా మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులు పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన 4 ఏళ్ల నిర్ణీత కాల వ్యవధిలో ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే ఇక్కడ భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో పేర్కొన్న మొత్తం పోస్టుల సంఖ్య 361 పోస్టులు. అందులో 136 ప్రాజెక్ట్ ఇంజనీర్, అలాగే ఆఫీసర్ పోస్టులు, 142 ప్రాజెక్టు డిప్లొమా అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ పోస్టులు, 83 ప్రాజెక్టు ట్రేడ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మనకిచ్చిన 361 పోస్టుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్లో జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అది ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీఈ, బీటెక్, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ, డిప్లొమా, సిఏ ఆర్ ఐసీడబ్ల్యూఏ ఆర్ ఐసిఎస్ ఇందులో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ పట్టా పొందిన అభ్యర్థులు మరియు అలాగే పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వ్యక్తులు ఈ బీడీఎల్ రిక్రూట్మెంట్కి అర్హులని మనకు నోటిఫికేషన్లో పూర్తిగా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. మెరిట్ జాబితా, పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్, మెరిట్, పని అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు అనేది మన స్టడీ, మన చదువులో ఉన్న మెరిట్ కానీ, మన ఎక్స్పీరియన్స్ని కానీ మనకు వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూ ద్వారా మనల్ని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో February 17th, 18th, 21, 22, 25 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. అయితే ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకు మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్స్లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 14 February 2024 నాటికి 28 ఏళ్ళు మించకూడదు. అంటే 14th February నాటికి 28 కన్నా బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కి అర్హులని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది.
ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు 300, ఇతర పోస్టులకు దరఖాస్తు ఫీజు 200గా నిర్ణయించారు. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము అనేది రాయితీ. అంటే ఎస్సీ ఎస్టీలకు ఇది అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం మనకు కింద బీడీఎల్కి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ కూడా మనం చేసుకోవచ్చు. పైన పేర్కొన్న పోస్టుల వేతనాలు వివరాలు పరిశీలిస్తే ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్కు నెలకు 30,000 నుంచి 39,000 వరకు అయితే మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ముందుగానే శాలరీ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్టు డిప్లొమా అసిస్టెంట్ ఆ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 25,000 to 29, 25,000 నుంచి 29,500 వరకు శాలరీ అనేది ఉంటుంది. అలాగే 23,000 శాలరీ ప్రాజెక్టు ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్టు ఆఫీస్ అసిస్టెంట్ కోసం ఇవ్వడం జరుగుతుంది. నెలకు 27,500 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం బీడీఎల్ నోటిఫికేషన్లోకి వెళ్తే పూర్తిగా మనం చదువుకోవచ్చు. ఇవి శాలరీస్ మనము అప్లై చేసుకునే ఏ పోస్ట్కి అయితే మనం అప్లై చేసుకుంటామో ఆయా పోస్టులకు సంబంధించిన శాలరీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది బీడీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్.